తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలమైన స్థానంలోనూ విశేషమైన ఉచ్చస్థితిలోనూ ఉన్నాడు కాబట్టి మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు, విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు సీనియర్ల మద్దతు, మీ యొక్క యజమానుల మద్దతుతో పాటుగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన కొత్త కాంట్రాక్ట్లను తీసుకుంటారు, వ్యాపార విస్తరణ చేస్తారు, పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటలు మంచిగా దిగుబడి ఇస్తాయి, దానికి తగ్గ ధర వస్తుంది, విశేషమైన లాభాలను పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీ యొక్క ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీతో పాటు ధర పలిగి డిమాండ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పెద్ద ప్రాజెక్టులను మీరు తీసుకోండి, దాని నిర్వహణ భారం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి, మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క పై అధికారులు మెచ్చుకొని మిమ్మల్ని విదేశాలు పంపించే అవకాశం కనబడుతోంది. ఎంఎన్సి కంపెనీల్లో పనిచేసే వారికి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి నూతన ఆదాయ మార్గాలతో పాటు నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. చేతి వృత్తుల వారికి మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశము, మీ ప్రోడక్ట్స్కి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, కుటుంబం శాంతియుత వాతావరణం కనబడుతోంది. రాజకీయ రంగం వాళ్ళకి చూసినట్టయితే ప్రస్తుత సమస్యలను పరిష్కారం చేసుకుంటారు, కొత్త సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయ సందర్శనం చేసుకుని గురుగ్రహ సంబంధిత పూజలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని మీ యొక్క రాశిలో యాజమాన్య స్థాయిలో బలంగా ఉండి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. విద్యార్థులకు మీ యొక్క కృషి ఫలిస్తుంది, విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు మేనేజ్మెంట్ యొక్క ప్రశంసలతో పాటు మంచి ప్యాకేజీని పొందడంతో పాటు ప్రతిభా పురస్కారాలు, గౌరవాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. వాణిజ్య రంగం వారికి మంచి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి మంచి వృద్ధి గోచరిస్తోంది. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు చేపట్టడము, కొత్త కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానం పలికేటట్టుగా హై ప్యాకేజీతో మీకు జాబ్స్ ఆఫర్ చేసేటట్టుగా కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు మీకు నూతన అవకాశాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీ యొక్క ఆర్డర్లు సమయానికి పూర్తి చేయడం వల్లనే మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది. ఇక్కడ మీరు టైంని జాగ్రత్తగా చూసుకొని టైం సెన్స్ని మీరు అలవాటు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. గతంలో ఉన్న రుగ్మతలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా ఆనందంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ పరంగా మీ యొక్క పేరు వాదనలోకి దిగే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, శనిగ్రహ సంబంధిత పూజలు చేసుకోవడము, రాహు కేతువులకు తో పాటుగా శనేశ్వరుడికి కూడా పూజలు చేసుకుని శని మంత్రాన్ని తప్పనిసరిగా జపించడంతో పాటు తైలాభిషేకం కనుక చేయించుకొని నవగ్రహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన అనుగ్రహానికి పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారి యొక్క ఫలితాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని మీ రాశిని పరిపాలిస్తూ ఉచ్చస్థితిలో కనిపిస్తున్నాడు. విద్యార్థులు కనుక చూసినట్టయితే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులో మీ ప్రతిభను వెలుగులోకి వస్తుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ధనప్రాప్తి కూడా కలిగే అవకాశము, ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఉన్నత స్థాయి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యవసాయదారులకు మీ పనులు సజావుగా జరిగిపోతాయి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి విదేశీ కాంట్రాక్టులు
పొందే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క ఉత్పత్తుల సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ స్కిల్స్ని మెరుగుపరచడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే కనుక కొత్త కొత్త కంపెనీలు మీకు అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపుతో పాటు చక్కని అవకాశాలు, ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి అదనపు పనికి వల్లనే మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది తప్ప, అంటే మీరు ప్రోడక్ట్స్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి తయారు చేస్తూ ఉంటేనే తప్ప పాత పద్ధతుల్లోనే ఉంటే ఆదాయం వచ్చే అవకాశం కనపట్టలేదు. కాబట్టి కొత్త మార్గాలు ఎంచుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉంది. గతంలో ఉన్న రుగ్మతలు కూడా పోయే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా సభ్యులతో ఆనందకరంగా ఉంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. తద్వారా చిన్న ధన వ్యయం అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది. అయితే రాజకీయ రంగంగా చూసిన వాళ్ళకైతే కనుక కొత్త పరిచయాలు మీకు సహాయపడడంతో పాటు కొత్త పదవులు మిమ్మల్ని వరించే అవకాశము, మీ యొక్క అధిష్టానం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు: శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి 5 అరటిపళ్ళు నివేదన చేయడంతో పాటు 5 ప్రదక్షిణలు కనుక తప్పనిసరిగా చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ ప్రగతితో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే విజయం సాధించడానికి ఇది చక్కని రోజు. వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులు మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి అవకాశాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచిగానే వస్తాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజు తీసుకోండి. వ్యవసాయదారులకు మంచి పంట లభిస్తుంది. దానికి తగిన రేటు కూడా వస్తుంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా లాభాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు మీకు శాంక్షన్ అయ్యే అవకాశం, అంటే గతంలో పెట్టుకున్నవి ఇప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశము కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులను మీరు టేకప్ చేయడం ద్వారాను మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడము, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద పెద్ద కంపెనీల్లోకి వెళ్ళే అవకాశము కనపడుతోంది. కాబట్టి ఆ అప్డేషన్లోనూ మీరు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కళారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ కళను ప్రదర్శించే అవకాశంతో పాటుగా దానికి తగిన గుర్తింపు పొంది మీకు మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు పొందడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏమీ విపరీతమైన సమస్యలైతే ఏమీ లేవు. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. సంతోషకరంగా బంధుమిత్రుల రాక వల్ల విపరీతమైన ఆనందాలు కలుగుతాయి. మిత్రుల వల్ల కూడా సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి. తద్వారా ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము: గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి. షిరిడి సాయినాథుల వారిది, దత్తాత్రేయుల వారిది ఆలయ సందర్శనం చేసుకుని ఒక తులసి మొక్కకు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీ పేరు చెప్పుకుని నీరు పోసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.